బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలతో జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర ఆడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలతో జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయిందేదో అయింది, నువ్వు సర్దుకుపోవడం మంచిది అని అంటారు ఆ ఆడియోలో నాగేంద్ర. నువ్వు మోసపోయావు, చేసిందేం లేదంటారు ఆయన. అతనే కావాలని వెళితే మళ్ళీ మోసపోతావు, అంటే అతనే కావాలని వెళితే కనుక మళ్ళీ మోసపోతావు అంటూ కూడా ఆడియో కాన్వర్సేషన్లో చెప్పుకొచ్చిన సందర్భం. నీ కొడుకు కోసం అన్నీ వదిలేసి ముందుకు వెళ్ళిపో. నా కొడుకు కాలేజీ అమ్మాయిలను కూడా శ్రీధర్ మోసం చేశాడు అంటూ కూడా నాగేంద్ర ఆడియో కాల్లో చెప్తారు. చెట్టుకు చీర కట్టిన చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాడంటూ బాధితురాలు వ్యాఖ్యానించింది ఆ ఆడియో కాన్వర్సేషన్లో. ప్రస్తుతం ఆడియో కాన్వర్సేషన్ సంచలనంగా మారింది. ఆ వాట్సాప్ కాన్వర్సేషన్ గురించి కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ఒక్కసారి వీళ్ళిద్దరి మధ్య ఏం కాన్వర్సేషన్ జరిగింది, జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రకి అలాగే బాధితురాలకి మధ్య ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, కాల్ కాన్వర్సేషన్ ఏంటి, ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ కాల్ కాన్వర్సేషన్ చూద్దాం. లేదు సార్, నేనైతే వెయిట్ చేశాను. కానీ మీ స్నేహం గొప్పతనం అది. ఏది అంటే వీళ్ళన్నీ చెప్తున్నారులే, డెఫినెట్ గా వస్తాడు అనేది. వాడు 100% రాలేడు, రానివ్వరు, రాడు, డిసైడ్ అయిపోయినాడు. అంటే ఆ సర్కమ్స్టాన్సెస్ వాడు అటువంటి ఉచ్చులో చిక్కుపోయినాడో ఏదో తెలియదు. దాన్ని అయితే దాటి నీ దగ్గరకు వచ్చి అవసరం లేదు అని. ఒకవేళ అది ఏదన్నా జరిగినా ఏం జరుగుతుందంటే రిపీట్ గా నువ్వు మోసపోవడమే, రిపీటెడ్ గా మళ్ళీ మోసపోవడమే. ఏదది నాకు తెలిసి ఉండే ఆప్షన్స్ లో మీ ముందు పెడతాను. 1 year నీ పని నువ్వు చేసుకో, 2 years నీ పని నువ్వు చేసుకో, 2 years తర్వాత నేను ఫ్రీ అవుతాను. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీరు మోసపోవడమే తప్పితే వీటిల్లో పర్ఫెక్షన్ అంటే ఉండదమ్మా తర్వాత కూడా. అందుకని బెటర్ చూస్. నువ్వు ఒక నిర్ణయమో ఒకటి అభిప్రాయం నీ కొడుకు కోసం ఏదో ఒకటి తీసుకొని నువ్వు కమ్యూనికేట్ చేయి. నీతో నేను మాట్లాడతా. నేను నిజం చెప్తాను, అంటే కఠినంగా ఉంటది. అంటే ఇప్పుడు వచ్చేసి నీ ఎంతసేపు పడుతుందమ్మా, సాయంత్రం రేపు ఒక మెసేజ్ పెట్టి ఒక ఇబ్బందిగా ఉంది పైన కింద అంతా ఒక 1 year 2 years ఉన్నట్టు నువ్వు ఓకే వచ్చేసినాడు నాకు టచ్ లే, కానీ 1 year నీ పని నువ్వు చేసుకుంటావు అంటే 1 year తర్వాత కూడా ఏమీ ఉండదు. నాకు వాళ్ళ సరౌండింగ్స్ లో ఏం చెప్తున్నారు అనే దాన్ని బట్టి నేను కమ్యూనికేట్ చేస్తున్నా. వాస్తవాలు చెప్తున్నాను. మీరు నిజమే ఉన్నాయి కానీ ఘోరంగా మోసపోయి పెయిన్ అయితే అనుభవిస్తుంది నేను కాదు సార్. అదే బాధ. అంత చేసి అసలు ఉండకూడదు. లైక్ ఇన్ని ప్రామిస్లు, ఇంత తిరగడం, అసలు టోటల్ గా తనే. నేను ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నానో నాకు తెలుసు. ఇప్పుడు ఎవ్రీ సెకండ్ అంత ఘోరంగా ఉండేవాడు. 24/7, నాట్ ఈవెన్ 1 second ఇతను మెసేజ్ చేసే ఛాన్స్ లేకపోతే నాకు మెసేజ్ చేసే ఛాన్స్ లేదు, నువ్వు వాయిస్ కాల్లో ఉండు అని చెప్పేసి ఫోన్ చేసేసి నన్ను లైన్ లో ఉండేవాడు. సో ఎంత ఒంటరిగా అనిపిస్తుందో నాకు తెలుసు. అంత చేసినోడు ఇప్పుడు ఏం నాకు సంబంధం లేదు అనేసి అనటం చాలా చాలా పెయిన్ఫుల్ గా ఉంది. అసలు తీసుకోవడానికి రావట్లా, నైట్ నిద్ర కూడా పట్టట్లేదు. అతను ఎలా ఉంటున్నాడో, అతను ఎలా మూవ్ ఆన్ అయ్యాడో, అసలు ఇన్ని రోజులు ఉండింది కూడా నాటకమేనేమో. అవన్నీ ఉండవు, మరి రోజులు పోతాయి అంతే. అంతనేమో నేను అంత పెయిన్ ఫీల్ అవుతాడని నేను అనుకోవడం ప్రజెంట్ సిచ్యువేషన్. యా, హీ ఈజ్ నాట్ ఈవెన్ ఫీలింగ్ ఇట్. రైట్, అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాల్ కాన్వర్సేషన్. ప్రస్తుతం ఈ కాల్ కాన్వర్సేషన్ కూడా తీవ్ర చర్చాంశంగా మారుతోంది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో
ఒక మాట అనడం జరిగింది, ఆయన రానివ్వరు, ఆ సర్కమ్స్టాన్సెస్ అలా ఉన్నాయి, అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. నీ పని నువ్వు చూసుకుపో, నీ కొడుకు కోసం నిర్ణయం తీసుకో అంటూ చెప్పుకొచ్చిన సందర్భంలో ఘోరంగా ఉండేవాడు అంటూ కూడా ఇటు బాధితురాలు ఇంకొన్ని మాటలను చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ కావచ్చు, మరి ముఖ్యంగా శ్రీధర్ విషయంలో ఇప్పుడు బాధితురాలు ఎలా అడుగు వేయబోతున్నారు? కిషోర్, జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి తాతంశెట్టి నాగేంద్రకు ప్లస్ ఏదైతే బీనా మధ్య జరిగినటువంటి కన్జర్వేషన్ మనం పూర్తిగా స్థాయిలో విన్నాం. ఏదైతే ఆ జరిగినటువంటి కన్జర్వేషన్ లో నీకు బిడ్డున్నారు, ఇట్లా కొంత కీలకమైనటువంటి మాటలు వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ బట్టి చూస్తే తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఈ కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో కూడా తాతంశెట్టి నాగేంద్ర ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. ఏదైతే తనకు ఆమెకు మధ్య జరిగినటువంటి సంభాషణ అదంతా కూడా ఫేక్, ఏదైతే తన వాయిస్ను ఈ విధంగా తర్జుమా చేశారనేది తను చెప్తున్నటువంటి మాటలు. అయితే వాస్తవానికి అక్కడ ఏం జరిగింది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో పోలీసులు జోక్యం తీసుకొని పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి తాతంశెట్టి నాగేంద్ర అదేవిధంగా ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా నూడి వీడియో ఏదైతే అరవ శ్రీధర్ ముఖం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది, అదేవిధంగా అరవ శ్రీధర్ ఏదైతే సంభాషణ వీరి మధ్య అంటే వీణా మధ్య అరవ శ్రీధర్ మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలు కావచ్చు, అదేవిధంగా చేసినటువంటి వీడియో కాల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒరిజినల్లే, అవి డూప్లికేట్ కాదన్నటువంటి వాదనలు కొంత వినిపిస్తున్న పరిస్థితి. అంటే వాస్తవంగా అక్కడ చూస్తుంటే ఇది డీప్ ఫేక్ వీడియోస్ అని వీళ్ళు అంటున్నారు. కానీ ఆమె అంటున్నది ఏంటంటే నేను స్వయంగా ఫోన్ చేశాను, ఆ సమయంలో అక్కడ ఎవరున్నారు ఏంటనేటువంటి విషయం ఒక రకంగా చాటింగ్ చేస్తూ కూడా అదేవిధంగా ఆయన వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి కన్జర్వేషన్ ఏదైతే నేను మాట్లాడిన సందర్భంగా తాతంశెట్టి నాగేంద్రతో మాట్లాడిన సందర్భంగా కూడా కొన్ని అంటే ఒక రకంగా అది మనం చెప్పుకుంటే కూడా చాలా అసభ్యకరంగా ఉన్నటువంటి సంభాషణ కూడా ఉంది అందులో. ఎందుకంటే ఒక రకంగా అభ్యంతరకరమైంది, అంటే అసభ్యకరమైనటువంటి మాట. అంటే తను ఈ విధంగా బిహేవ్ చేశాడు, తను ఈ విధంగా మాట్లాడాడు, అంటే ఒకరి గురించి ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు. అంటే అది మనం ఒక రకంగా చెప్పుకుంటే మాత్రం కొంత ప్రేక్షకులకు కూడా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వ్యూవర్స్ కూడా కొంచెం అసహించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. దాదాపు అది 36 నిమిషాల పాటు వీరి మధ్య జరిగినటువంటి సంభాషణ. కానీ ఆ వీరి మధ్య జరిగినటువంటి సంభాషణలో కొంత అసభ్యకరమైనటువంటి పదజాలాలు కూడా అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఏదైతే అరవ శ్రీధర్ తన పట్ల ఏ విధంగా బిహేవ్ చేశాడు, ఆ బిహేవ్ చేయడంతో పాటు ఎవరెవరు ఎలాంటి డ్రెస్ కోడ్ వేసుకున్నారు, ఎవరెవరు ఎలాంటి డ్రెస్ కోడ్ లో కనిపిస్తున్నారు